నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. సిరియాలో మరణ మృదంగం, యూరప్లో భయోత్పాతం, ఇప్పుడు ఆసియా వైపు అడుగులు, తరచూ భారత్లో ఐసిస్ జాడలు, తాజాగా దేశ రాజధానిలో కలకలం, వెలుగు చూసిన భయంకర వ్యూహం, ఐసిస్ బుస్ బుస్. ఇదే వాల్టి బిగ్ బ్యానర్. ఉగ్రవాదంపై పోరులో ఎన్ఐఏ కొరడా జడిపించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని 17 చోట్ల పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి కొత్తగా ఏర్పాటైన ఐసిస్ మాడ్యూల్స్పై విరుచుకుపడింది. ఈ మాడ్యూల్ పేరు హర్కతుల్ హర్బే ఇస్లాం అని ప్రకటించిన ఎన్ఐఏ ఆ సంస్థకు చెందిన 10 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. 1-2 కాదు, 100 చోట్ల పేలుళ్లకు పాల్పడటమే కాకుండా దేశంలోని ప్రముఖులను టార్గెట్ చేసిన ఈ ముఠా గుట్టురట్టు కావడంతో దేశానికి పెద్ద ముప్పు తప్పినట్లయింది. భారత్లో ఐసిస్ ఉగ్ర కలకలం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 100 చోట్ల దాడులకు పథకం. ప్రముఖుల హత్యలకు వ్యూహం. వరుస పేలుళ్ల కోసం రిమోట్ బాంబుల తయారీ. దాడుల కోసం తొలిసారిగా దేశవాళీ లాంచర్ రూపకల్పన. ఢిల్లీ, యూపీలో దాడులు, 10 మంది ముష్కరుల అరెస్ట్. పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. భారత్లో విధ్వంసాలకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న ఐసిస్ ముష్కరులు మరోసారి కుట్రలకు తెరతీశారు. దేశవ్యాప్తంగా 100 చోట్ల పేలుళ్లకు పాల్పడి భయోత్పాతం సృష్టించాలని భారీ వ్యూహాలు పన్నిన ఐసిస్ ఇదే సమయంలో ప్రముఖులను హత్య చేసేందుకు కూడా పథకాలు రచించింది. ఇందుకోసం హర్కతుల్ హర్బ్ ఏ ఇస్లాం అనే మాడ్యూల్ను ఏర్పాటు చేసుకున్న ఆ సంస్థ పెద్ద ఎత్తున యువతను భర్తీ చేసుకుంది. అయితే ఐసిస్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు వారి కుట్రలను భగ్నం చేశారు. ఐసిస్ కుట్రలను ఛేదించే క్రమంలో ఎన్ఐఏ అధికారులు బుధవారం ఢిల్లీతో పాటు యూపీలో 17 చోట్ల దాడులు నిర్వహించి 10 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. తాజా కుట్రలకు నాయకత్వం వహిస్తున్న యూపీలోని అమ్రోహకు చెందిన ముఫ్తీ మహమ్మద్ సోహైల్ అలియాస్ హజ్రత్ ను మొదట అరెస్టు చేశారు. భారత్లో పేలుళ్లకు పాల్పడడం, ప్రముఖులను హత్య చేయడం కోసం ఇతను నిధులను సమకూర్చసాగాడు. ఇందుకోసం కొందరిని నియమించుకున్న హజ్రత్ యువతను ఐసిస్లో చేరేందుకు ప్రోత్సహించాడు. ఇదే సమయంలో ఇతను ఐఈడీ బాంబులను తయారు చేశాడు. ఈ బాంబులను ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా జనం ఎక్కువగా ఉండే 100 చోట్ల పేల్చేందుకు పథకాలు రచించాడు. ఇతని ముఖ్య టార్గెట్ ఢిల్లీగా తేలింది. ఢిల్లీలో వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కాగా హజ్రత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా యూపీలోని 11 ప్రాంతాలు, ఢిల్లీలోని 6 ప్రాంతాలలో ఎన్ఐఏ అధికారులు బుధవారం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా సోదాలు నిర్వహించారు. యూపీలోని అమ్రోహలో 6 చోట్ల, లక్నోలో 2 చోట్ల, హపూర్లో 2 చోట్ల, మీరట్లో 1 చోట సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని జఫ్రాబాద్, సీలంపూర్లలో 6 చోట్ల సోదాలు జరిగాయి.
సోదాల్లో ఢిల్లీకి చెందిన అనాస్ యూనిస్, రషీద్ జాఫర్ రాక్ అలియాస్ జాఫర్, జుబేర్ మాలిక్, జాయిద్ మాలిక్, మహమ్మద్ ఆజలంతో పాటు యూపీలోని అమ్రోహకు చెందిన సయీద్, రైస్ అహ్మద్, సకీద్ ఇఫ్తేకర్, మహమ్మద్ ఇర్షాద్లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 25 కిలోల పేలుడు పదార్థాలు, 12 నాటు తుపాకులు, 150 తూటాలు, ఒక దేశవాళీ రాకెట్ లాంచర్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పేలుళ్లకు పాల్పడేందుకు 112 అలారం గడియారాలు, 91 మొబైల్ ఫోన్లు, సర్క్యూట్ బ్యాటరీలు కూడా ముష్కరుల వద్ద లభించాయి. వీటితో పాటు పేలుళ్ల కోసం అవసరమయ్యే 51 పైపులు, కంట్రోల్ కార్ ట్రిగ్గరింగ్ యంత్రం, వైర్లెస్ పరికరాలు, రిమోట్ స్విచ్లతో పాటు 134 సిమ్ కార్డులు, 3 ల్యాప్టాప్లు, 4 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ కు సంబంధించిన సాహిత్యం, 7.5 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 120B, 121, 121A, 122 పేలుడు పదార్థాల చట్టంలోని 4, 5 సెక్షన్లు, ఉగ్రవాద నిరోధక చట్టంలోని 17, 18, 18B, 20, 38, 39 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులను ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి తీహార్ జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆత్మాహుతి దాడులు చేయాలని వీరంతా భావిస్తున్నారని, వారు ప్రణాళికలు రచిస్తున్న సమయంలోనే తాము గుర్తించి ఈ అరెస్టులు జరిపామని ఎన్ఐఏ ఐజీ తెలిపారు. Today morning, NIA has carried out searches at 17 locations in Delhi and in UP with active support of Delhi Police and UP Police in connection with an ISIS-inspired module which was in an advanced stage of their preparations, and they were at an advanced stage of carrying out a series of blasts. Large quantities of explosive material, weapons, ammunition, including a country-made rocket launcher, have been recovered so far. A total amount worth about rupees 7.5 lakhs has also been recovered. Large number of phones, nearly 100 mobile phones, 135 SIM cards, laptops, memory cards have also been seized from the accused persons. After the initial interrogation of the 16 suspect persons, we have decided to arrest 10 persons, 10 accused persons. Questioning, interrogation is going on with all the accused and suspects, and we expect some more arrests. ఇక 10 మంది నిందితులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను సీల్డ్ కవర్లో ఢిల్లీ పాటియాలా కోర్టుకు అందజేసిన ఎన్ఐఏ ఈ కుట్రలో మరికొంతమంది హస్తం ఉన్నట్టు వాదనలు వినిపించింది. విచారణ కోసం నిందితులను 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కోర్టు మాత్రం 12 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. देखिए एनआईए ने ये 10 लोगों का बताया कि कोर्ट ने फिर अदालत ने एनआईए से उनका केस जारी मांगा कि कौन सा एक्यूज को कब गिरफ्तार किया गया, प्लस क्या एक्यूज का क्या रोल रहा. तो एनआईए ने ऐसा रिमांड एप्लीकेशन में कोई स्पेसिफिक रोल किसी का नहीं बताया. सिर्फ उन्होंने कंसोलिडेटेड के क्या क्या रिकवरी जो एलाइज रिकवरी वो इफेक्ट हुई वो हुई. प्लस एनआईए ने 15 दिन की रिमांड की थी टू अंडर द कॉन्स्पिरेसी, और जो क्या प्लानिंग चल रही थी उसको हमको वर्कआउट करने के लिए 15 दिन का रिमांड मांगा था. तो जिसको हमने अपोज किया था कि साहब एनआईए ने कल प्रेस कॉन्फ्रेंस ऑलरेडी कर चुके हैं. सारे न्यूज़पेपर्स में पूरा 2-2 पेज का न्यूज़ है कि क्या नाम भी वहाँ पर कुछ डिस्क्लोज हुए कि कौन सी जगह. तो सारी इन्वेस्टिगेशन आप लोग ऑलरेडी कर चुके हैं, आप प्रेस कॉन्फ्रेंस कर चुके हैं, तो बचा क्या इसमें इन्वेस्टिगेशन के लिए. प्लस आपने कोई रोल नहीं दिखाया कि अगर किसी ने प्रोक्योर किया कोई कि उसका डिस्क्लोजर स्टेटमेंट ऐसा नहीं है कि कोई जगह को बता सके. तो कुल मिलाकर ये अपोज किया. तो लेकिन कोर्ट ने 12 दिन का जो है रिमांड जो है एनआईए को दे दिया. बिल्कुल स्टूडेंट्स हैं, प्लस जो पुलिस से रिकवरी प्लांट की है वो भी कहा गया कि कोई ट्रैक्टर का पावर नोजल है जिसको प्लांट करके एनआईए वाले बोल रहे हैं कि साहब ये रॉकेट लॉन्चर है. और जो एक्सप्लोजिव की बात करें वो सुतली बम जो दिवाली पे फूटते हैं
उनको प्लांट करके बोल रहे हैं कि साहब ऐसा एक्सप्लोजिव, तो ये सब अदालत में दलील रखेंगे। बिल्कुल फैब्रिकेशन नजर आ रहा है। बाकी देखिए इन्वेस्टिगेशन के बाद चार्जशीट आती है तो प्रॉपर जो कोर्स होता है ट्रायल का वो चलेगा फिर। అయితే నిందితులు కుట్రకు పాల్పడ్డారనేలా కోర్టుకు ఎన్ఐఏ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని నిందితుల తరపున న్యాయవాది వాదించారు. ఈ వాదనలను తోసిపుచ్చిన కోర్టు నిందితులకు 12 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే 10 మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో కీలక భూమిక పోషించిన ఎన్ఐఏపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇది ఎన్ఐఏ సాధించిన గొప్ప విజయమని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఎన్ఐఏ చర్యను విపక్షాలు సైతం స్వాగతించాయి. అయితే దేశంలో యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా ప్రభుత్వం మూలాల్లోకి వెళ్లి పగడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు. जांच करने दो, दूध का दूध पानी का पानी, उसमें क्या है? ये आईसिस के बारे में कुछ भी मतलब नो कॉम्प्रोमाइज एट ऑल. जो देश के जड़ पर हमला करने जा रहे हैं उनसे कोई कॉम्प्रोमाइज जी. एनआईए का गठन ही इसीलिए किया गया है और उन्होंने बहुत अच्छा काम किया है कि हम चाहते हैं जो आतंकवाद के मॉड्यूल हैं उनको नष्ट किया जाना चाहिए. पहले भी नष्ट किए गए, लेकिन हमको एक बात पर और राजनीतिक सामाजिक चिंतन करने की जरूरत है कि इस तरीके की स्थिति भारत जैसे सहिष्णु देश में क्यों आ रही है. कहीं इसका कारण ये तो नहीं है कि हमारे समाज में जो असहिष्णुता हो रही है वो इस तरीके की प्रवृत्तियों को पनपाने का काम कर रही है जो देश के लिए समाज के लिए घातक हैं. ఇదిలా ఉంటే ఐసిస్ కుట్రల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, యూపీలో 10 మంది ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో వారి సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. బిగ్ కొందరు విద్యార్థులు, మరికొందరు వ్యాపారులు, ఇంకొందరు వెల్డర్లు, ఒకరేమో ఆటో డ్రైవర్, మరొకరేమో మౌల్వి. అంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్యతరగతి యువకులే. తాజాగా అరెస్ట్ అయిన ఐసిస్ ముష్కరుల ప్రొఫైల్స్ ఇవి. దీన్ని బట్టి భారత్లో యువతను ఐసిస్ ఎలా నిర్వీర్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రకుట్రలో నిందితులంతా ఐసిస్ అనుబంధ సంస్థల్లో పనిచేస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. భారీ కుట్ర బద్దలు కావడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం టచ్లో ఉన్న ముష్కరులు 3-4 నెలల కిందటే హర్కత్ ఉల్ హర్బ్ ఏ ఇస్లాం సంస్థను ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారానే వారంతా పరిచయమయ్యారని చెబుతున్నారు. వారికి ఎవరెవరు సహకరిస్తున్నారో గుర్తించే పనిలో ఉన్నామని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఉగ్రముఠాలోని సభ్యులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువకులే. వారందరి వయస్సు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంది. అందులో కొందరు విద్యార్థులు కాగా మరికొందరు వెల్డింగ్, వస్త్ర దుకాణం లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారి ముఫ్తీ మహమ్మద్ సుహైల్ వారందరినీ ఇస్లాం పేరిట ప్రభావితం చేశాడని ఎన్ఐఏ చెబుతోంది. బృందం వ్యవస్థాపకుడైన మహమ్మద్ సుహైల్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహకు చెందిన హజ్రత్ స్థానిక మదర్సాలో ముఫ్తీగా పనిచేస్తున్నాడు. 3-4 నెలల క్రితం ఈ సంస్థను ప్రారంభించి ఆన్లైన్లో ఐసిస్ భావజాలాన్ని బోధించాడు. బాంబును ఎలా తయారు చేయాలో అతడు సభ్యులకు వివరిస్తున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. జఫ్రాబాద్ కు చెందిన 24 ఏళ్ల అనాస్ యూనస్ నోయిడాలోని ఓ ప్రైవేట్ వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాంబులు తయారు చేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, బ్యాటరీలను సేకరించాడు. అదే నగరానికి చెందిన 23 ఏళ్ల రషీద్ జాఫర్ రక్ అలియాస్ జాఫర్ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అమ్రోహలోని సైదాపూర్ ఇమ్మాకు చెందిన సయీద్ వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడు పిస్టల్స్, రాకెట్ లాంచర్లను తయారు చేశాడు.
సోదరుడైన రైస్ అహ్మద్ కూడా వెల్డింగ్ దుకాణం ఉంది. సోదరులిద్దరూ ఐఈడీలను తయారు చేయడానికి 25 కిలోల పేలుడు పదార్థాలు, గన్ పౌడర్ను సేకరించారు. జఫ్రాబాద్ కు చెందిన జుబైర్ మాలిక్ ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో BA 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతని వయస్సు కేవలం 20 ఏళ్లు మాత్రమే. ఇతని సోదరుడైన 22 ఏళ్ల జైద్తో కలిసి నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు, కనెక్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేశారు. సొంతింటి నుంచే బంగారం దొంగలించి డబ్బు సమకూర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హపూర్కు చెందిన సాకిబ్ ఇఫ్తికార్ బక్సార్లోని మదర్సాలో ఇమాంగా పనిచేస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్కు ఇతను సాయం చేశాడు. ఆటో రిక్షా నడిపే మహమ్మద్ ఇర్షాద్ అమ్రోహ్ నివాసి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు దాచేందుకు రహస్య ప్రాంతాన్ని కనుగొనడంలో హజ్రత్ కు సాయం చేశాడు. ఢిల్లీలోని చౌహాన్ బజార్ నివాసి అయిన మహమ్మద్ ఆజం మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయుధాలు సమకూర్చుకోవడంలో హజ్రత్ కు సాయం చేశాడు. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3805582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. ఐసిస్ జిహాదీ ముఠా పన్నిన పన్నాగం భగ్నం కావడం హర్షణీయ పరిణామం. సిరియా నుంచి తన సైనిక దళాలు ఉపసంహరించుకోవాలన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయానికి ఇది చెంపపెట్టు లాంటి సంఘటన. ఢిల్లీలోనూ యూపీలోనూ NIA జరిపిన దాడుల ఫలితంగా ఈ ఐసిస్ ముఠా గుట్టు మరోసారి రట్టయింది. ఈ ముష్కర పన్నాగం వెలుగు చూడకపోతే పరిస్థితి ఏంటన్నది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తోంది. 10 మంది ముష్కర్ల అరెస్ట్ మన దేశంలో ఐసిస్ విస్తరిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. ఈ ముఠాలో ఒక యువతి కూడా ఉండడం ఐసిస్ విష విస్తృతికి మరో నిదర్శనం. భారత్లో ముష్కర ప్రయత్నం భగ్నం కావటం శుభపరిణామమే అయినప్పటికీ ఐసిస్ ముష్కర విస్తృతి పరిమాణం పరిధి ఆందోళన కలిగిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం మన దేశంలో ఒకరిద్దరు ఐసిస్ ముష్కరులు పట్టుబడిన నాటి నుంచి ఈ జిహాదీ ముఠా సభ్యుల సంఖ్య, కార్యకలాపాలు నిరంతరం విస్తరించిపోతుండటం భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఈ ముష్కర విస్తరణ ఇరాక్, సిరియా దేశాలలో సంభవించిన విపరిణామాలతో ముడిపడి ఉంది. ఇరాక్, సిరియాలతో పాటు పశ్చిమాసియా దేశాల్లో ఇస్లాం మతరాజ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఐసిస్ పనిచేస్తోంది.
ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ మన దేశానికి వ్యతిరేకంగా పాక్ ఐఎస్ఐ కొనసాగిస్తున్న జిహాదీ ఘాతుకాల్లో ఐసిస్ కూడా భాగమన్నది వాస్తవం. ఇరాక్, సిరియాల్లో ఉధృతంగా కార్యకలాపాలు సాగించిన సమయంలోనే మన దేశంలో కూడా జిహాదీ హంతకులను చేర్చుకోవడం మొదలుపెట్టింది ఐసిస్. ఇరాక్లో ప్రభుత్వ దళాలతో తలపడి పరాజయం పాలైన ఐసిస్ ఆ తర్వాత సిరియాలో తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దళాలతో భారతీయ యువకులు కూడా చేరుతున్నారనే సమాచారం దశలవారీగా మొదలైంది. మన దేశానికి చెందిన యువకులను, విద్యావంతులను ప్రలోభాలకు గురిచేస్తూ ఐసిస్ జిహాదీ ముఠాలో చేర్పించడానికి పాకిస్తాన్, ఐఎస్ఐ కృషి చేస్తోంది. ఇప్పుడు పాక్ ఐఎస్ఐ వివిధ దేశాలలో జిహాదీ ముఠాలను ఏకీకృతం చేస్తున్న అనుసంధాన వ్యవస్థగా మారిపోయింది. ఐసిస్ ను ఇలా మన దేశంలో రంగంలోకి దింపగలిగిన ఐఎస్ఐ తన విష వ్యూహాన్ని అమలు జరుపుతూనే ఉందన్నది తాజా ఘటన రుజువు చేస్తుంది. ముఠాల పేర్లు మారుతున్నప్పటికీ ఈ ముఠాల స్వభావం, లక్ష్యం, వ్యూహం మాత్రం మన దేశాన్ని నిరంతరం బలహీనపరచడమే. ప్రపంచంలోని ఇస్లామేతర మతాలను సమూలంగా మట్టుపెట్టి ఇస్లాంను ఏకైక మతంగా ప్రపంచమంతటా ప్రతిష్ఠించటం జిహాదీల లక్ష్యం. 1947 నుంచి ఈ లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం వాస్తవానికి ఓ ముష్కర రాజ్యాంగ వ్యవస్థ. అయితే అంతర్జాతీయ సమాజం ముందుకు తలదించుకోవాల్సి వస్తుందన్న భయంతో భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్కు చెందిన హుజీ, ఆఫ్ఘనిస్తానీ తాలిబన్లు, ఇరాక్ నుంచి ఐసిస్ను, మయన్మార్కు చెందిన రోహింగ్యా జిహాదీలను మన దేశానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతోంది. అంతేకాదు మన దేశంలో సైతం హిజ్బుల్, సిమి, ముజాహిదీన్ వంటి ముఠాలను తయారు చేసింది పాక్. భారత్లో జరుగుతున్న జిహాదీ బీభత్సకాండతో తమకు సంబంధం లేదని, ఫలానా ఘటనకు హుజీ కారణమని, మరో ఘటనకు హిజ్బుల్, సిమీలు కారణమని, ఇంకో ఘటనకు ఇండియన్ ముజాహిదీన్ కారణమని, బుద్ధగయాపై దాడికి రోహింగ్యాలు కారణమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఈ వంచన క్రీడలో తాలిబన్లను, ఐసిస్ ముష్కరులను పాకిస్తాన్ ఐఎస్ఐ ఉసిగొల్పుతుండటం వాస్తవ పరిణామం. పాక్ ముష్కర ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి ఆ దేశ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే ఉగ్రవాదం భారత్ను కబళించే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.